మీరు పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్తమానం 7వ అధ్యాయం 7వ వాక్యములో వ్రాయబడిన ఒక మాట మీకు తెలిసే ఉంటుంది, మీరు చదివే ఉంటారు. ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యంలో అడుగుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఇక్కడ మన బాధ్యత, అడగవలసింది మన బాధ్యతని దేవుడు గుర్తు చేస్తున్నారు. ఈ వాక్యాన్ని గమనించండి. అడగడం అనేది మన బాధ్యత. ఎందుకంటే మీరు తప్పనిసరిగా అడిగితే దేవుని వద్ద నుంచి జవాబు పొందుకుంటారు. మీరు అడగాలి. అడగటం మన బాధ్యత. మన దేవుడు ఎవరు? కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ప్రతి విన్నపానికి, ప్రతి ప్రార్థనకు చెవి యొగ్గి ఆలకించే దేవుడు కదా. ఆయన కనికరము కలిగిన దేవుడు కదా. ఈ వాక్యాన్ని చాలాసార్లు చదివే ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ ఎందుకు మనల్ని అడగమంటున్నారంటే, అడగడం అనేది ఎప్పుడైనా మన బాధ్యత. కొంతమంది ఉంటారు, ఏమనుకుంటుంటారో తెలుసా? మనకేం కావాలో దేవునికి తెలీదా? మనకేం అవసరమో దేవునికి తెలీదా? మనం అడగాలంటావా? ఆయనే స్వయంగా ఇవ్వకూడదా? వాదించే వాళ్ళు కూడా ఉంటారు. ఏం అడిగితేనే దేవుడు ఇస్తారా? ఇక్కడ మీరు అడగాలి, అడిగితేనే నేను ఇస్తాను అని కాదు. దేవుడు మన బాధ్యతను గుర్తు చేస్తున్నారు. అడుగుడి అప్పుడు నేను మీకు ఇస్తాను. మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్పాలంటే, అప్పుడే పుట్టిన పాపో బాబో ఏడ్చుచున్నారంటే దాని అర్థం ఏమిటంటే, ఆ పాపకు కానీ బాబుకు కానీ పాలు కావాలి అని. అదే ఆ పాపో బాబో ఏడవలేదనుకో, నా తల్లికి తెలియదా, నాకేం కావాలో నా తల్లికి తెలియదా అని అలానే మౌనంగా ఉందనుకో, మౌనంగా ఉన్నాడనుకో, నష్టపోయేది మనమే కదా. ఆ శిశువు ఏడ్చుచున్నప్పుడు తల్లి గ్రహిస్తుంది, ఓహో నా బిడ్డకు పాలు అవసరం, నేను పాలు ఇవ్వాలి. అర్థమవుతుందా? అలాగే దేవుని బిడ్డలమైన మనం, ఈ వాక్యంలో అదే రాయబడి ఉంది. అడుగుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఇంకా తర్వాత మాట మీరు గమనించారో లేదో, అడుగు ప్రతివాడు పొందుకుంటారు. మీకు వివరంగా చెప్పాలంటే, సొలొమోను అనే వ్యక్తి ఉన్నారు. దేవుణ్ణి అడిగారు, ఇంత పెద్ద రాజ్యాన్ని నా చేతికి ఇచ్చావయ్యా, ఈ ప్రజలను నేను పరిపాలించుటకు నాకు వివేకం కావాలి, నాకు జ్ఞానం కావాలని దేవుణ్ణి అడిగారు. మీరు రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యంలో సొలొమోను దేవుణ్ణి అడిగినట్లు అక్కడ రాయబడి ఉంటుంది. మీకు ఇంకా గమ్మత్తైన విషయం చెప్పనా? మీరు యాకోబు రాసిన పత్రికలో ఇది చదవండి. మొదటి అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు గమనిస్తే, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటి? మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి. ఎందుకంటే మీరు గమనించండి, ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, జ్ఞానమునకు బుద్ధికి మూలాధారం ఎవరు చెప్పండి? యేసయ్య. ఆయన యందే సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానములు ఆయన యందే ఉన్నవి. ఇంకా మరి ఆయన అడగటం ఎందుకు? జ్ఞానం ఇస్తాడు కదా, తెలివిస్తాడు కదా అని సొలొమోను మౌనంగా లేడు. రాజ్యాన్ని ఇచ్చిన వాడు జ్ఞానాన్ని ఇవ్వలేడా? రాజుగా నన్ను సింహాసనంలో కూర్చోబెట్టిన వాడు నాకేం కావాలో వివేకాన్ని ఇవ్వలేడా అని మౌనంగా లేడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఈ ప్రజలను నేను విచారించాలి, వారి సమస్యలను నేను తెలుసుకోవాలి, నాకు జ్ఞానం కావాలి. అందుకనే పర్టిక్యులర్గా నేను మీతో చెప్తున్నాను, ఈ ఉపవాస ప్రార్థనలో ఒక విన్నపం అనుకోండి. తను జ్ఞానాన్ని అడిగినట్లు మీకు ఏది అవసరమో దేవుణ్ణి అడగండి, తప్పకుండా అది ఆయన మీకు అనుగ్రహింపబోతున్నాడు.
మీరు క్రొత్త నిబంధనలో కూడా బర్తిమై అనే గుడ్డివాడు ఒకడు యేసయ్య సమీపించినప్పుడు, బోధకుడా బోధకుడా నేను చూపు పొందాలి, నాకు ఆ చూపును ప్రసాదించు అని అడిగారు. ఆయన గుడ్డోడినిగా నా గురించి తెలీదా? దేవునికి తెలీదా? సృష్టించిన వాడు సృష్టికర్త అని మౌనంగా లేడే. కొన్నిసార్లు వాదాలు పెట్టుకుంటారు కొంతమంది. దేవునికి తెలియదంటావా, మనకేం అవసరమో అని. తెలిసినా మన బాధ్యత. గుర్తుపెట్టుకోండి, అడగటం అనేది మన బాధ్యత. తప్పనిసరిగా అడగాలి. రాజ్యాన్ని ఇచ్చిన వాడు జ్ఞానాన్ని ఇవ్వలేడా అని మౌనంగా లేడు సొలొమోను. సృజించిన వానికి తెలియదా అని బర్తిమై మౌనంగా లేడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వాక్యంలో అదే గొప్ప శబ్దముతో కేకవేసి, ప్రభువా నేను చూపు పొందాలి, నన్ను కొంచెం కనికరించు అని వేడుకున్నారు. సొలొమోను జ్ఞానమును అడిగినట్లు, బర్తిమై చూపును అడిగినట్లు, ఈరోజు మీ పరిస్థితులు ఏంటో, మీ సమస్యలు ఏమిటో, మీ స్థితిగతులు ఏమిటో, దేవుణ్ణి మీరు ఏది అడగాలనుకుంటున్నారో తప్పనిసరిగా అడగండి. మీరు అడగండి. ఎలా అడగాలో తెలుసా? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎలా అడగాలో తెలుసా? మీకు ఒక మాట చదివిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదివితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వాక్యంలో, నా నామమున మీరు నన్నేమి అడిగినా, దేవుని నామం ఒకటి ఉంది, ఆయన నామములో మనం ఏది అడిగినా దేవుడు తప్పకుండా నెరవేరుస్తారని మీరు దేవుణ్ణి అడిగేటప్పుడు దేవుని నామమును తలంచి అడగండి. మీరు ఇప్పుడు ప్రార్థనలు చేయబోతున్నారు. మీరు ఏది అడగాలన్నా వాక్యం ఏమంటుంది? నా నామమున మీరు ఏది అడిగినా నేను చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మీరు ప్రార్థనలో వేటిని అడుగుతారో వాటిని తప్పనిసరిగా మీరు పొందుకునేటట్లు దేవుడు చేస్తారు. ఆయన నామం ఒకటి ఉంది, ఆయన నామమును బట్టి అడగండి. అన్ని నామముల కన్నా పైనున్న నామం యేసయ్య నామం. దావీదు కూడా గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని నామమునే ఉచ్చరించినట్లు బైబిల్లో రాయబడి ఉంది. యెహోవా పేరిట నేను నీ మీదకు వస్తున్నాను. మరి ఈ రోజున మనం దేవుని నామమున ఎందుకు అడగలేకపోతున్నాం? ప్రతి విషయములో ఆయన నామమున మీరు అడగండి, దేవుడు తప్పనిసరిగా మీకు కలుగు చేస్తారు. మరొక మాటలో చెప్పాలంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో దైవజనుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో ఒక మాట చెప్తారు. ఫిలిప్పీలారా, దేనిని గూర్చియు మీరు చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. దేవుని నామములో అడగాలని చెప్పాను మొదటిగా. రెండవదిగా కృతజ్ఞత పూర్వకముగా అడగండి. గత కాలంలో దేవుడు చేశారు, ఇప్పుడు దేవుడు చేస్తారు. కృతజ్ఞత అంటే అదే. మా పితరులకు చేసావు, మా పితరులకు నీరిచ్చావు, మా పితరులకు ఆహారాన్ని ఇచ్చావు, మా పితరుల వస్త్రములు మాసిపోలేదు, మా పితరుల చెప్పులు అరిగిపోలేదు, మా పితరుల చుట్టూ ఎదురైన శత్రువులందరినీ నువ్వు నశింపజేశావు అని కృతజ్ఞత కలిగి దేవుణ్ణి అడగండి. మీరు పొందుకోబోతున్నారు. కృతజ్ఞత లేని వాని ప్రార్థన దేవుడు ఆలకించడు. అదే కదా పౌలు గారు అంటారు, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. ఏం దేవుడు మనల్ని కాపాడలేదా? దేవుడు మనల్ని నడిపించలేదా? దేవుడు మనలను ప్రేమించలేదా? దేవుడు మనల్ని ఈ స్థితిలో నిలపలేదా?
మరి కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తున్నావా? వాక్యం అంటుంది, యేసయ్య మరొక్కసారి మన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడిగినవన్నీ మీరు పొందుకోబోతున్నారు. ఆయన నామంలో అడగండి, కృతజ్ఞత కలిగి అడగండి. సొలొమోను అడిగారు, బర్తిమయి అడిగారు. ఈరోజు మీరు అడగండి, తప్పనిసరిగా పొందుకోబోతున్నారు.